ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇది 12వ సంవత్సరం. భారతదేశంలో కొత్తగా లేటెస్ట్‌గా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అనేది జనరల్‌గా అందరూ అనుకునేది. కానీ నా ఉద్దేశం ప్రకారం కొత్తగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్. టెక్నికల్‌గా కొత్త రాష్ట్రం తెలంగాణయే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది అంతకుముందు లేదు ఎప్పుడు చరిత్రలో. గతంలో ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అయితే ఎప్పుడూ లేదు. వేరేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది ఎప్పుడు 53 నుంచి 56 వరకు. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఉన్నది. అందువల్ల టెక్నికల్‌గా ఏంటంటే తెలంగాణ నూతన రాష్ట్రం భారతదేశంలో అని జనరల్‌గా అందరూ రిఫర్ చేస్తారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తే, ప్రాక్టికల్‌గా చూస్తే కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ కాదు అని నేను ఎందుకంటున్నానో వివరిస్తాను. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ఒక హైకోర్టు ఉన్నది, ఒక సెక్రటేరియట్ ఉన్నది, ప్రభుత్వాన్ని నిర్వహించడానికి అవసరమైన వ్యవస్థలన్నీ ఉన్నాయి. ఒక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి అవసరమైనటువంటి వ్యవస్థలు, లేక ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు అన్నీ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ దాదాపుగా తెలంగాణకే వెళ్ళినాయి. ఉమ్మడి రాష్ట్రానికి చెందినటువంటి అనేక వ్యవస్థలు, సంస్థలు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అని చెప్పి వాటి కింద పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ అని ఉండేది. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. లేక మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. అది ప్రభుత్వంలో ఉన్న అధికారుల యొక్క సామర్థ్యాన్ని, కెపాసిటీని పెంచడానికి ఏర్పరిచినటువంటి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో ఉన్నది. తెలుగు యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో ఉన్నది. అట్లా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. సో ఆ రకంగా తెలంగాణ ఏర్పడినప్పుడు ఒక రాష్ట్రంగా మనగలగడానికే కాదు, ఒక రాష్ట్రంగా ప్రాస్పర్ అవ్వడానికి అవసరమైనటువంటి అన్ని వ్యవస్థలు కూడా సమకూరి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధాని కూడా లేదు, పాలనా యంత్రాంగం లేదు, పాలనా వ్యవస్థకు అవసరమైనటువంటి వ్యవస్థలు లేవు. ప్రతిదీ కొత్తగా పెట్టుకోవాల్సిందే. అసలు క్యాపిటల్ పెట్టుకోవడానికి అవసరమైనటువంటి ఒక పెద్ద నగరం ఏమీ లేదు. అంతేకాదు విభజన జరిగిన విధానం కారణంగా ఆర్థికంగా కూడా ఆంధ్రప్రదేశ్ స్వయం పోషకం కాదు. వేరేజ్ తెలంగాణ మాత్రం స్వయం పోషకం. అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం దాని జనాభా కంటే ఎక్కువ, దాని జనాభా అవసరాల కంటే ఎక్కువ యాక్చువల్గా. ఆ తర్వాత ప్రభుత్వాలు చెడగొట్టినాయి, అది వేరే విషయం. కానీ తెలంగాణ ఏర్పడినప్పుడు మాత్రం జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కేమో రాష్ట్రం ఏర్పడినప్పుడు జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. ఎందుకంటే ఆదాయ వనరులన్నీ హైదరాబాద్లో ఉండేవి. అటువంటి హైదరాబాదు తెలంగాణకి రాజధాని అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దాదాపు 50% పైగా రెవెన్యూస్ హైదరాబాదు దాని చుట్టుపక్కల నుంచి వచ్చేవి, రంగారెడ్డి ఈ ప్రాంతాల నుంచి. ఆ రకంగా తెలంగాణకి ఆర్థిక వనరులకి లోటు లేదు, వ్యవస్థలకి లోటు లేదు, సంస్థలకి లోటు లేదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆదాయ వనరులు లేవు, పారిశ్రామిక పునాదులు లేవు, ఐటీ లాంటి కొత్త టెక్నాలజీలో పరిశ్రమలు లేవు. చాలామంది గుర్తుండే ఉంటుంది, 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు క్యాపిటల్ కూడా ఏమీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లోనే కొన్నాళ్ళు ఉండొచ్చు అన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి సెక్రటేరియట్ ఏదైతే ఉందో అందులో కొంత భాగాన్ని ఏపీ గవర్నమెంట్ కోసం ఇస్తున్నాం అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోసం ఇచ్చినటువంటి ఆ ఫెసిలిటీని, ఆ భవనాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించాడు, చూశాడు ఎట్లా ఉన్నాయి, ఏంటి, మనం ఎట్లా చేసుకోవాలి దీన్ని అని. ఆయన నడుస్తూ వెళుతున్నప్పుడు ఒక ఫోటో ఉన్నది, స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ఎంత గందరగోళంగా ఆ రోజున వ్యవస్థ ఉన్నది, ఏ రకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వ్యవస్థని నడపాల్సి వచ్చింది, ఏ రకమైన వసతుల లేమి ఉన్నది ఆ రోజున. దుమ్ము ధూళి నిండినటువంటి విరిగిపోయిన కుర్చీలతోటి ఉన్నటువంటి ఆఫీసుల్లో మరి కొత్తగా ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చింది. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లేదు, తెలంగాణతో కంపారబుల్ ఎకనామిక్ బేస్ లేదు రాష్ట్రం ఏర్పడినప్పుడు. దాన్ని బట్టి ఏది కొత్త రాష్ట్రం అని చెప్పి అనుకోవాలి, తెలంగాణనా ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ పుట్టుకతోటే చాలా డిసడ్వాంటేజెస్తో పుట్టింది. ఉదాహరణకి ఈ రాష్ట్ర విభజన చట్టంలో ఏం నిర్ణయించారంటే ఎస్సెట్లన్నీ కూడా భౌగోళిక ప్రాతిపదిక మీద విభజించాలి. ఏది ఎక్కడుంటే అది దానిదనమాట. ఎక్కువ వ్యవస్థలు ఎక్కడున్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి, లేక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. కానీ అప్పులు మాత్రం జనాభా ప్రాతిపదికన విభజించాలి అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదనుకోండి, ఆ 1,00,000 కోట్లు ఎట్లా విభజించాలంటే
పాపులేషన్ బేసిస్ మీద అన్నారు. పాపులేషన్ బేసిస్ అంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎక్కువ. ఆనాటికే 5 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణలో ఆనాటికి 4 కోట్ల కంటే తక్కువ మంది ఉన్నారు. సో ఆ నిష్పత్తిలో మరి అప్పులు విభజించాలి కాబట్టి భారం ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ పడుతుంది. ఆస్తులు మాత్రం తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే భౌగోళికంగా ఎక్కడ ఆస్తులు ఉంటే అక్కడ వాళ్ళకి చెందాలి అనేది వాదన. ఆ కారణం చేతనే ఆ తర్వాత షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అని చెప్పి 2 షెడ్యూల్స్ ఉన్నాయి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. దాదాపు 140కి పైగా రకరకాల సంస్థలు, అంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలుకొని తెలుగు అకాడమీ వరకు ఈ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. వీటి విభజన జరగాలి తర్వాత అని చెప్పారు, కానీ ఇంతవరకు వాటి విభజన జరగల. ఆ బిల్డింగ్లు కావచ్చు, లేక అవి ఉన్న స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా 1,40,000 కోట్ల రూపాయలకు పైగా విలువ ఉంటాయని అంచనా వేశారు అప్పట్లో 2014లో. ఇప్పుడు ఇంకా పెరుగుండొచ్చు. వీటిల్లో 90% విభజన ఇంతవరకు జరగలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడే దానికి డెఫిసిట్ ఉన్నది అని చెప్పి గుర్తించారు. తెలంగాణ రాష్ట్రమేమో మిగులు ఉంటుంది రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు ఆదాయం. వేరేజ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దానికి డెఫిసిట్ ఉన్నది, మేము దాన్ని పూడుస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో ప్రామిస్ చేసింది. ఆ తర్వాత కొంత ఇచ్చారనుకోండి ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంత వచ్చింది దాని కింద, ఆ డెఫిసిట్ కింద. మొత్తానికి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఏమో ఒక వైబుల్ స్టేట్ కాదు 2014లో ఏర్పడినప్పుడు. తెలంగాణనేమో ఏర్పడటంతో పూర్తిగా రిచ్ స్టేట్. డబ్బులు ఒకటే కాదు ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ విత్ కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ సిగ్నిఫికెన్స్ ఉంటాయి కదా చాలా. తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, ఇట్లాంటివి. వాటన్నిటికీ యాక్సెస్ను కోల్పోయింది. సో లాస్ ఈజ్ నాట్ మియర్లీ ఎకనామిక్, ఇట్ ఈజ్ ఆల్సో కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్. ఆ లోపం ఇప్పటికీ ఏపీలో కనిపిస్తుంది. నా లెక్కలో ఇంకొక పెద్ద లోటు ఏంటంటే చాలా కాలం పాటు మరి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఆంధ్ర వాళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చారు. ఉద్యోగాల కోసం, చదువు కోసం, వ్యాపారం కోసం, ఉపాధి అవకాశాల కోసం, రకరకాల నీడ్స్ అన్నమాట. దానివల్ల ఏమైందంటే వాళ్ళు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్కి దూరం అయ్యారు. మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కూడా అచీవర్స్గా ఉంటారు. అంటే ఏదో ఒకటి సాధించాలి జీవితంలో అని కదా వస్తారు. సో అటువంటి వాళ్ళు తెలివి వల్ల వాళ్ళై ఉంటారు, కష్టపడే వాళ్ళై ఉంటారు, జీవితంలో పైకి వచ్చే వాళ్ళై ఉంటారు. వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండిపోయారు, లేక హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉండిపోయారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఇంటలెక్చువల్ లీడర్షిప్ కూడా లేకుండా పోయింది. అందువల్ల ఇవాళ ఏపీలో నా ఉద్దేశం ప్రకారం ఒక ఇంటలెక్చువల్ వ్యాక్యూమ్ ఉంది. మేధోపరమైనటువంటి ఒక లోటు, ఒక వెలితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే అంతకుముందు అంటే 56కు ముందేమో మద్రాసు రాజధానిగా ఉంది కదా, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం కాబట్టి అది ఆల్మోస్ట్ ఒక శతాబ్దానికి పైగానే మెడ్రాస్ క్యాపిటల్గా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అందుచేత చాలామంది అప్పట్లో మెడ్రాస్ వెళ్ళారు. అప్పుడు కూడా క్రీమ్ ఆఫ్ ద సొసైటీ మెడ్రాస్ వెళ్ళింది. సో ఆంధ్ర వ్యాపారవేత్తలు, లేక చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా మెడ్రాస్లో సెటిల్ అయ్యారు. వాళ్లే కాదు, ఆర్టిస్టులు, సినిమా వాళ్ళు అందరూ కూడా మెడ్రాస్లోనే కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఆ ఇంటలెక్చువల్ క్రీమ్ని కొంత కోల్పోయింది. ఉదాహరణకి ఇప్పటికీ చూడండి, అంతకాలం పాటు మద్రాసు రాజధానిగా ఉండటం వల్ల పి సుశీల అక్కడే సెటిల్ అయిపోయారు కదా, గాయకురాలు. ఇవాళ ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు ఆవిడ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది తెలుగు సంస్కృతికి, తెలుగు పాటకి. ఆవిడ ఈ మధ్యకాలంలో మాట్లాడుతుంటే 60 యాసతో మాట్లాడుతోంది. అంతకాలం పాటు మరి తెలుగు పాటలు పాడి విజయనగరానికి చెందినటువంటి మరి వ్యక్తి ఆవిడ. అంతకాలం పాటు మెడ్రాస్లో ఉండటం వల్ల ఆ సంస్కృతిలో మమేకం అయిపోయింది ఆవిడ మామూలుగా మాట్లాడుతుంటే కూడా మరి తమిళ యాస వస్తోంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి వాళ్ళ కుటుంబం అక్కడే సెటిల్ అయిపోయింది. చాలా కాలం పాటు శ్రీశ్రీ కుటుంబం కూడా అక్కడే ఉండేది. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ నాకు. అలాగే చాలా కుటుంబాలు, శోభన్ బాబు, ఆ కుటుంబాలన్నీ మద్రాసులో భాగమైపోయినాయి. అంటే వాళ్ళు తమిళులుగా మారిపోతున్నారు. దాదాపు బహుశా 1-2 తరాలు ఆ విధంగా తెలుగు వాళ్ళు కోల్పోయారు. అంటే ఇంటలెక్చువల్గా, ఆర్టిస్టిక్గా ఎంతో సాధించిన వాళ్ళంతా కూడా మద్రాసులోనే సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత అదే మళ్ళీ పునరావృతం అయింది హైదరాబాద్కి సంబంధించి కూడా. చాలామంది హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు, చాలామంది ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. సో ఆ రకంగా ఎకనామిక్ లాసే కాదు, కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ లాస్ కూడా చాలా ఉంది. ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పాలి. అదేంటంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ రీజియన్. తెలంగాణ ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్ర ప్రాంతం బాగా డెవలప్ అయిందని 2 విషయాలు చెప్పాలి ఇక్కడ టు సెట్ ద
రికార్డ్ స్ట్రైట్. 156లో ఈ రెండు ప్రాంతాలు కలిసినప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి చాలా అభ్యంతరాలు వ్యక్తమైనవి. ఆ అభ్యంతరాలని ఆ తర్వాత ఫజల్ అలీ కమిషన్ కూడా ప్రస్తావించింది. ఏంటి ఆ అభ్యంతరం అంటే, ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది, అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అక్కడ చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ, ఆర్థికంగా ఆ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందింది, అక్కడ ఆంట్రప్రెన్యూర్స్ కూడా ఎక్కువ, అంటే ఆ వ్యాపార కాంక్ష కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ కూడా రేపు హైదరాబాద్ వస్తే, లేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రీజియన్స్ కలిస్తే వాళ్ళ పెత్తనం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయాన్ని వ్యక్తం చేశారు. ఆ భయాన్ని వ్యక్తం చేశారంటే అర్థం ఏంటి? అప్పటికి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది అని ఎక్నాలెడ్జ్ చేశారు. అది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి 56లో మెర్జర్కి ముందే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినటువంటి ప్రాంతం, అట్లీస్ట్ ఇన్ కంపారిజన్ విత్ తెలంగాణ రీజియన్. ఆ తర్వాత 56 నుంచి మరి 2014 మధ్యకాలంలో ఏం జరిగింది? అప్పుడు కూడా తెలంగాణ వనరులను దోచుకొని ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది అనేది కదా ప్రధానమైన ఆరోపణ. అంటే అట్లీస్ట్ ఇనీషియల్గా చేసిన ఆరోపణలు అవి. తర్వాత మారిందిలేండి. తర్వాత సెల్ఫ్ డిటర్మినేషను, తెలంగాణ ప్రజల హక్కు అనేటువంటి వాదన వచ్చింది. కానీ ఇనీషియల్గా ఎకనామిక్ ఆర్గ్యుమెంట్ ఉండేది. ఈ ఎకనామిక్ ఆర్గ్యుమెంట్లో తెలంగాణ వనరులను ఆంధ్రప్రదేశ్ దోచుకొని అప్పుడు అది ప్రాస్పరస్ అయింది, ధనిక ప్రాంతం అయింది అనేది కదా ఆరోపణ. అది నిజం కాదు అని చెప్పి 2010లోనే శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో చెప్పింది. ఆ కమిటీలో శ్రీకృష్ణ ఒక్కడే కాదు, చాలామంది నిపుణులు ఉన్నారు, ఆయా రంగాల్లో నిపుణులు. వాళ్ళు ఈ ఎకానమీని బాగా స్టడీ చేసి ఏం చెప్పారు అంటే, హైదరాబాదును తీసేసిన తెలంగాణ కోస్తా ఆంధ్రప్రదేశ్తో సరి సమానంగా ఉంది అన్నారు. మళ్ళీ చెప్తాను, హైదరాబాదుని పక్కన పెట్టి మిగతా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే ఆ ప్రాంతాన్ని కోస్తా ఆంధ్రతోటి కంపేర్ చేస్తే అప్పుడు కూడా సరి సమానంగా ఉంది అభివృద్ధి. 2010 నాటికి సంగతి చెప్తున్నారు వాళ్ళు. హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణని కంపేర్ చేశారనుకోండి ఆంధ్రప్రదేశ్ తోటి, అంటే కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే తెలంగాణ ఇంకా మెరుగ్గా ఉంది పరిస్థితి ఆర్థికంగా. ఇన్ఫ్యాక్ట్ వెనకబడింది రాయలసీమ ప్రాంతము, వెనకబడింది ఉత్తరాంధ్ర ప్రాంతము అని చెప్పారు వాళ్ళు. అప్పుడే స్పష్టంగా చెప్పారు. అయినా కూడా దాన్ని వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు అన్నాడు. ఎందుకంటే ఎమోషనల్గా తెలంగాణ కావాలి అనేది పీక్లో ఉంది కదా. కాబట్టి అప్పటికి ఇంకా వాస్తవాలు లేక ఆర్గ్యుమెంట్స్ ఇవేమీ లేవు. ఆ పరిస్థితి దాటిపోయింది అప్పటికే. తర్వాత ఎమోషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఫ్యాక్ట్స్ వాటి ముందు నిలబడలేవు. సో ఆ రకంగా తెలంగాణ ప్రాంతాన్ని దోచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అభివృద్ధి చెందింది అనే మాట వాస్తవం కాదు అనేది ఎవరో చెప్పాల, శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది లెక్కల ప్రకారం. ఆ తర్వాత 2014లో ఏం జరిగిందో చూస్తే కూడా ఆ విషయం అర్థమవుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఉంది. మరి బోల్డంత దోచేసి వాళ్ళు చాలా రిచ్ స్టేట్ కనుక అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 25-26వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,18,000 రూపాయలు. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,94,000 రూపాయలు. ఎక్కడ 4,18,000, ఎక్కడ 2,94,000. ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఎలా సాధ్యమైంది? దానికి అర్థం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 2014కి ముందు తర్వాత కూడా ఆ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ధి బాగా జరిగింది అని. ఎలాంగ్ విత్ ఆంధ్ర అండ్ రాయలసీమ మిగతా ప్రాంతాలతో సమానంగా జరిగింది. హైదరాబాద్ ఉండటం వల్ల ఇంకా ఎక్కువ జరిగింది. ఉమ్మడి రాష్ట్రం అవడం వల్ల సంస్థలు ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే 9 కోట్ల జనాభాకి మరి రిప్రజెంటేటివ్గా ఉంది కదా హైదరాబాద్. 9 కోట్ల జనాభాని పరిపాలించేటువంటి వ్యవస్థకి కేంద్రంగా ఉంది హైదరాబాదు. ఆ దృష్ట్యా చాలా భారీ ఎత్తున సంస్థలు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఆ కారణం చేతనే వచ్చినాయి అనేది వాస్తవం. అయితే తర్వాత ఏంటంటే ఈ ఎకనామిక్ ఆర్గ్యుమెంట్ ఇంపార్టెంట్ కాదు. కల్చరల్గా తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, మీ సంస్కృతి వేరు, మా సంస్కృతి వేరు, ఈవెన్ భాష కూడా వేరు అనేటువంటి వాదనలు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర అంటే అందులో తెలంగాణ భాగం కాదు అని కూడా చాలా స్పష్టంగా మరి ఆనాడు వాదించారు. ఆంధ్ర అనేది ఓన్లీ ఇప్పుడున్నటువంటి కోస్తా ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి మాత్రమే సంబంధించింది, అది తెలంగాణకి సంబంధించింది కాదు అని. అంటే ఈ రెండు ఆల్మోస్ట్ ఆపోజిట్ అన్నట్టుగా, వ్యతిరేకం అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడారు. కానీ వాస్తవానికి తెలంగాణ అనే పదం కంటే ఆంధ్ర అనే పదాన్ని గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రచయితలు, కవులు ఎక్కువగా వాడేవారు. పోతన మహాభాగవతం రాశాడు, దాన్ని ఆంధ్ర మహాభాగవతం అనే వ్యవహరించేవాళ్ళు. అక్కడ దాకా ఎందుకు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు
రాసిన పుస్తకం పేరు ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆయన మొత్తం తెలుగువాడ సాంఘిక చరిత్ర గురించి రాశాడు అందులో. దానికి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని పేరు పెట్టాడు. ఆ తర్వాత కాళోజీ నారాయణరావు గారు, మరి తెలంగాణ ప్రముఖులు ఆయన ఒకడు కదా, ఆయన కూడా ఆంధ్ర అనేదాన్ని తెలుగు ప్రత్యామ్నాయంగా వాడాడు. అదేదో తెలంగాణకు వ్యతిరేకం అనుకుంటే ఆయన వాడేవాడు కాదు కదా. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని రాశాడు ఆయన. ఆంధ్రం నేర్చుకోమన్నాడు. 2 సార్లు ఉంది ఆంధ్ర పదం ఇందులో. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు అంటే ఇక్కడ ఏంటి, ఆంధ్రంబు అనేదాన్ని తెలుగు అనే దానికి ప్రత్యామ్నాయంగా వాడుతున్నాడు. సకిలించు ఆంధ్రుడా అన్నాడు. తెలుగువాడా అనలేదు, తెలంగాణ వాడా అనలేదు. ఆంధ్రుడా అంటే తెలుగువాడనే అర్థం కాబట్టి భాషకి ఆంధ్రాన్ని ఉపయోగించాడు. అంతేకాదు ఒక జాతిగా కూడా ఆంధ్రులు అంటే అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు అనే ఆయన రాశాడు. కానీ తర్వాత మరి ఆ ఉద్యమ కాలంలో అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చినాయి. ఆ తర్వాత ఆంధ్ర కల్చర్ వేరు, తెలంగాణ కల్చర్ వేరు అంటే వాస్తవంగానే కొన్ని తేడాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు కదా. ప్రాంతానికి మధ్య ఉంటాయి. ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర, లేకపోతే అటు నెల్లూరు వైపు, రాయలసీమ, అన్నిటికీ మధ్య కూడా కొన్ని తేడాలు ఉంటాయి. కానీ ఆ సెంట్రల్ థీమ్ ఒకటి ఉంటుంది కదా ప్రతి కల్చర్కి, అది ఒకటే అనేది పాయింట్. తేడాలు లేవని కదా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది హైదరాబాద్ను ఉద్దేశించి చాలా మాట్లాడతారు కల్చరల్గా. నా ఉద్దేశంలో ఏంటంటే హైదరాబాదు 1956 వరకే కాదు, 56 తర్వాత కూడా 80వ దశకం వరకు కూడా తెలుగు క్యాపిటల్ కాదు. అప్పటికింకా నవాబీ వాసనలే ఉన్నాయి ఈ సిటీలో. 80కి ముందు హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ నవాబీ సంస్కృతి చాలా బలంగా ఉండేది. ఉర్దూ భాషనే అందరూ మాట్లాడేవాళ్ళు. తెలుగు అంటే చాలా చిన్న చూపు చూసేవారు. తెలుగు రాతలు ఎక్కడా ఉండేవి కాదు. అసలు సైన్ బోర్డులు ఎక్కడా కూడా తెలుగులో ఉండేవి కాదు, అన్నీ ఉర్దూలో ఉండేవి. బస్సు మీద మన ఆ ప్రాంతాల పేర్లు కూడా ఉర్దూలోనే ఉండేవి. తెలుగు అక్కడక్కడా కనిపించేది అంతే. అది కూడా లోవర్ క్లాసెస్ భాషగా పరిగణింపబడేది. 80వ దశకం తర్వాత ఆ తెలుగుతనం పెరిగింది హైదరాబాద్లో అనేక కారణాల వల్ల. ఆ తర్వాతనే ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇంటీరియర్ తెలంగాణ నుంచి కూడా హైదరాబాద్కి 80వ దశకం తర్వాతే మైగ్రేషన్ పెరిగింది అనేది నా లెక్క. ఎందుకంటే 80వ దశకం వరకు కూడా 1.1% మైగ్రేషన్ ఉండేది హైదరాబాద్ జనాభా పెరుగుదల. 80వ దశకం తర్వాత 5.5% పెరిగింది. ఈ 5.5%లో ఈ ఉత్తరాంధ్ర, తీరాంధ్ర, అటు రాయలసీమ, ఇటు తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు హైదరాబాద్కి పెద్ద ఎత్తున. అలాగే ఇంకా కొన్ని అంశాలు మాట్లాడేవాళ్ళు అప్పట్లో. ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి అనుకోండి, ఇదంతా ఆంధ్ర వాళ్ళ పెత్తనం అని. ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమీ లేదు కల్చరల్గా అని చెప్పలేము, ఉన్నది అందులో అనేక కారణాల వల్ల. దానికి చాలా హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. అది మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది అనుకోండి. కానీ బేసికలీ ఇష్యూ ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో పెరిగింది మద్రాసు వల్ల. మద్రాసులో సెటిల్ అయ్యి మద్రాసులో సినిమాలు తీయడం వల్ల. ఇక్కడ తెలంగాణలో నిజాం ఉండటం వల్ల ఇక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి తెలుగు వాళ్ళకి అవకాశాలు రాలా అంతే. దానివల్ల ఇక్కడ అభివృద్ధి లేదు సినిమా ఇండస్ట్రీ. సో ఈ సినిమా ఇండస్ట్రీ తర్వాత హైదరాబాద్కి వచ్చింది మెడ్రాస్ నుంచి. న్యాచురల్గా పెత్తనం ఎవరిది ఉంటుంది, ఎక్కువ మంది ఎవరు ఉంటారు, ఆంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి, అంతకుముందు మద్రాసు వెళ్ళిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళదే పెత్తనం ఉంటుంది. ఆ రకంగా కొన్ని అంశాల్లో పెత్తనం ఉన్నమాట వాస్తవం. కానీ దానికి ఏదో వెనక కుట్ర ఏమీ లేదు. అది చారిత్రక పరిణామాల వల్ల జరిగింది. ఉదాహరణకి ఆంధ్ర వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళు కొంచెం ఆంట్రప్రెన్యూరల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫుడ్ను కూడా తీసుకొచ్చారు. సో ఇడ్లీ, దోశ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారు. కర్రీస్ అని తీసుకొచ్చారు. వాటిని కమర్షియలైజ్ చేశారు. అంటే హోటల్స్ లాంటివి పెట్టారు, మెస్ లాంటివి పెట్టారు, కర్రీ పాయింట్స్ లాంటివి పెట్టారు. అంతకుముందు హైదరాబాద్లో ఇరానీ కెఫేస్ ఉండేవి. అక్కడ సమోసా, టీ మాత్రమే దొరికేవి. వెరైటీ ఆఫ్ ఫుడ్ పెద్దగా ఉండేది కాదు నిజానికి. అక్కడక్కడ ఉడిపి హోటల్స్ ఉండేవి. ఇవి విస్తృతంగా పెరిగిన తర్వాత ఇదంతా కూడా ఆంధ్ర కల్చరల్ ఇన్వేజన్ కింద చాలామంది మాట్లాడేవారు. ఇప్పటికీ ఉంటాయి పాత పుస్తకాలు అవన్నీ. దాన్ని ఎలా చూస్తాం అనేది డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. కొంతమందికి అది ఆంధ్ర కల్చరల్ ఇన్వేజన్గా కనిపించవచ్చు. ఇంకొంతమందికి ఆల్రెడీ చాలా రిచ్ కల్చర్ హైదరాబాద్లో ఉంది, దానికి ఇది ఎడిషన్గా చూడవచ్చు. అనేక రకాల ప్రభావాలు వస్తాయి కదా. హైదరాబాద్లో మరి ఇస్లామిక్ డెక్కనీ కల్చర్ ఉంది, అలాగే నార్త్ ఇండియన్ కల్చర్ ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి చాలామంది వచ్చారు కాబట్టి. అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది వచ్చారు కాబట్టి ఆ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ మీద, లేక వాళ్ళు తీసుకొచ్చిన కల్చర్ మీద మాత్రం దాన్ని ఒక నెగటివ్ దృష్టితో చూడడము, విమర్శించడము అనేది అప్పట్లో ఎక్కువ జరిగేది. ఏదేమైనప్పటికీ నేను చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ చాలా బలంగా ఉంది, ప్రాస్పరస్గా కూడా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అండ్ ఓవరాల్గా చూసినప్పుడు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినప్పుడు ఇంకా చాలా బెటర్గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ మరి జూన్ 2 ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అలా. అసలు ఏపీకి ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడో కూడా ఎవరికీ తెలీదు. నవంబర్ 1న ఒకటని చెప్పి ప్రకటించారు గతంలో అని చెప్తున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అనుకుంటాను. కానీ దాన్ని కూడా ఎవరు ఏమీ జరపట్లేదు. ఒకవేళ నవంబర్ 1 ఉండాలా లేదా అనే దాని మీద కూడా యాక్చువల్‌గా వివాదాలు ఉన్నాయి కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. నవంబర్ 1 అంటే మెర్జర్ అయినటువంటి రోజు అది. వేరేజ్ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 53లో ఏర్పడింది. 53 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడింది. కాబట్టి అక్టోబర్ 1వ తేదీ ఉండాలని మరికొంతమంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడింది. ఆ కారణం చేత దాని పుట్టిన తేదీ ఏది అని కూడా నిర్ధారించుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉంది. కాబట్టి 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం టెక్నికల్‌గా, ఫార్మల్‌గా తెలంగాణ అయినప్పటికీ వాస్తవంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశే కొత్త రాష్ట్రము. అందుకనే ఇప్పటికీ కూడా అది ఇంకా బాల్యావస్థలోనే ఉంది.